పరిశుద్ధ గ్రంథముల నుంచి చదవబడిన లేఖన భాగం నుంచి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మీరు వారం ఏ ట్రైన్ ఎక్కడ గుర్తుందా? ఏ బస్ ఎక్కడ గుర్తుందా? గంటసేపు ప్రయాణం చేశారుగా. పోయిన వారం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని మనం పోయిన వారం ప్రయాణం చేసాం. చూసావా లేదా? ఏ ప్రయాణం? దేని కొరకు ప్రయాణం చేశాం? మర్చిపోయారా? మర్చిపోకూడదు. సువార్తలు సువార్తలు రాబడినటువంటి లేఖనాలను ఆధారం తీసుకొని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందించుతున్నాను అనే మాటలు తీసుకొని దేవుని మనం ఎంత సంతోషపరుస్తున్నాము, దేవుని మనం ఎంత గనపరుస్తున్నాము అని కొన్ని లేఖనాలు మనం నేర్చుకున్నాం. ఆ లేఖనాలను బట్టి సంఘాన్ని దేవునికి అప్పగించుట్లో మరి ఎలాగ మిమ్మల్ని అలంకరింప చేయాలనేటటువంటి సందర్భాలను హేగే ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకున్నాం. ఎలాగ మిమ్మల్ని సిద్ధపరచాలో అనే విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఒకసారి ఈ మాటలు చదువుకునే ప్రయత్నం చేద్దాం. తీసుకొచ్చారా? అందరు పరిశుద్ధ గ్రంథాలు తీసుకొచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నిద్రలాగా నిద్రొద్దు చెప్పండి. లూకా సువార్త 6వ అధ్యాయం వైద్యులైనటువంటి లూకా గారు రాసినటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. చివరి వచ్చిన భాగాన్ని ఒకసారి మనం చదువుదామా? లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచ్చిన భాగం చదువుదామా? అప్పుడు మీరు క్షమింపబడుతుంది, అప్పుడు మీకు ఇయ్యబడు. అలచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతలు మనుషులు మీ ఒడిలో కొలుదు. మీరు ఏ కొలతో కొందరు ఆ కొలతతోనే మీకు మరలా పొందబడని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటంటే కొలత. ఈ మాటలు మనము చాలా సందర్భాల్లో నేర్చుకున్నాం. మళ్ళా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా అందించినటువంటి మాటలు మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కొలత అనేది మనం ఇప్పుడు అనేక సందర్భాల్లో మనం దాన్ని ఆలోచన చేస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. ఇంతకు ముందు అయితే మన ఇళ్లలో ఒక సేరు డబ్బా ఉండేది. వాటితో మనం కొలతలు కొలిసేవాళ్ళం. ఇప్పటికీ చాలా మంది వాడుతున్నారు. ఇప్పుడైతే ఫ్యాషన్ గా ఒక గ్లాసు దాన్ని తీసుకొని గ్లాస్ తో కొలతలు కొలుస్తుంటా ఉంటారు. కొన్ని మనం కొలుచుకునేటప్పుడు ఇది ఇంత కొలత, ఇది ఇంత కొలత అని మనము దాన్ని లెక్కలు పెట్టుకుంటాం. అదే విధంగా మనుషుల పట్ల కూడా మనం కొన్ని కొలతలు కొలుసుకుంటుంటాం కదా. ఈ వ్యక్తిని ఇంత కొలవాలి, ఈ వ్యక్తిని ఇంత కొలవాలి. పేదవారిని అయితే అదే కొలతో కొలుస్తాం, ధనవంతుని అయితే ఆ కొలతో కొలుస్తాం. అంతేనా? ధనవంతుని పేదవాడితో కొలుస్తావా? కొలం కదా. పేదవాడిని ధనవంతుడిగా కొలం. ఆ విషయంలో అలా కొలిస్తే మరికొన్ని సందర్భాల్లో మరలా కొలుస్తామంటే ముఖస్థుతిని బట్టి కొలుస్తాం. కొంతమంది వ్యక్తులను చూసి మనము ఏం చేస్తామంటే వాళ్ళని కొలుస్తాం. ఈ వ్యక్తి ఇలా, ఈ వ్యక్తి ఫలానా, ఈ వ్యక్తి ఇలాగా అని మనము వాళ్ళ ఆలోచనలు బట్టి మనం కొలత కొలుస్తాం. ఈ రోజున సమాజం ఎలా అయిపోయిందంటే కొలత కొలిసేటప్పుడు మనము కాటా వేసి కొలత కొలుస్తాం కదా. మనకు ఏదైనా ఒక వస్తువు కేజీ కావాలనుకుంటే కేవలము ఆ కొలతలో, ఆ కాటాలో ఎవడు కొలత ఇచ్చేటప్పుడు కేవలము మనకు ఒక ఆ కేజీ రాయి అనేది వేయకోకుండా మనకి ఆ కేజీ వస్తువులు కొలత ఇస్తారా? ఇవ్వరు కదా. కంపల్సరీ కూడా
కొలత అనేది ఉంటుంది. మనం ఎంత అడుగుతామో దానికి అవతల అంత సరి సమానంగా కొలత ఉండాలి. ఇప్పుడు ఈ కొలత కొలిసేటప్పుడు ఈ రాయిని బట్టి ఈ వెయిట్ ని బట్టి యువతలు కూడా వస్తువుని కరెక్ట్ గా కొలవాలి. కానీ ఈరోజు మనుషులు ఎలా ఉన్నారంటే, ఒక వ్యక్తిని కొలిసేటప్పుడు ఎలా కొలుస్తారంటే ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆలోచనను బట్టి కొలవరు. ఎవరో ఒక వ్యక్తి ఫలానా సురేష్ ఇలా ఆట కదా అని అనగానే కొలిసేస్తారు. ఇక కొలవడం మొదలు పెడతారు. ఇక అవునా, ఫలానా సహోదరి ఇలా అనగానే మనకేదో పూర్తిగా తెలిసినట్టు, మనకేదో వాళ్ళ గురించి అధ్యయనం చేసినట్టు, వాళ్ళ గురించి మనం ఒక సంపూర్ణంగా వాళ్ళ గురించి మనకు తెలిసినట్టు, వాళ్ళ హృదయంలో ఆలోచనలన్నీ మనం ఎరిగినట్టు, చూడండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలిసినట్టు, వాళ్ళ పరిస్థితులు అన్ని తెలిసినట్టు ఒక వ్యక్తిని ఇలాగ ఒక మాట అనగానే మనం 100 కొలుస్తాం. ఆ వ్యక్తిని 100 ఆలోచన చేస్తాం ఆ వ్యక్తిని. అవునా, ఇప్పుడు అలా అలా కొలవటం అనేది కరెక్టా? అలా కొలవచ్చా మనం? ఏమండి, కొలవకూడదు కదా. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క విధానము, పరిస్థితులు, విధి విధానాలు మనకు తెలియదు కాబట్టి ఆ వ్యక్తిని మనం అలా చూడగానే ఈ వ్యక్తి ఫలానా అన్నట్ట కదా అని మనం కొలవలేము. వాళ్ళ పరిస్థితులు వేరుంటాయి, స్థితిగతులు వేరుంటాయి, ఆలోచనలు వేరుంటాయి. కొన్ని సందర్భాలు అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందో, ఎందుకు అనాల్సి వచ్చిందో, ఎందుకు ఆ మాట అక్కడ ఉపయోగించాల్సి వచ్చిందో, ఇవన్నీ కూడా మనం అక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకొని మనం కొలవాలి వ్యక్తిని. ఇలాగా వస్తువులను బట్టి ఉంటాయి, మనుషుల మాటలు బట్టి ఉంటాయి, సందర్భాలను బట్టి ఉంటాయి, పనులను బట్టి ఉంటాయి, ఏమండి కార్యక్రమాలను బట్టి కూడా ఉంటాయి. కాబట్టి ఇన్ని విధానంలో మనకి కొలత ఉంటది. ఎందుకు ఈ కొలత అంటే, జాగ్రత్తగా వినండి, ఎందుకు ఈ కొలత అంటే మనం ఎంత వ్యక్తి కొలుస్తామో, ఎలా కొలుస్తామో మనం కూడా అదే కొలవబడతాం. అది విషయం. ఇప్పుడు అవతల వ్యక్తిని మైనస్ గా కొలిసామనుకోండి, మనకేమవుతుంది? మైనసే. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే మనము ఎలా కొలవాలి? మనము తీర్పు తీర్చేటట్టుగా కొలవద్దు. ఇప్పుడు ప్రభు వారు ఉన్నారు, యేసు ప్రభు వారి దగ్గరికి స్త్రీని తీసుకురాగానే పాపం చేసిన స్త్రీని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే, మీ గురించి మొత్తం టోటల్ కొలత కొలిసేసాము, ఈ గురించి మొత్తం మాకు అర్థమైపోయింది, ఇవి ఎక్కడ ఉంటది, ఎక్కడ తిరుగుతుంది, ఎలా చేస్తుంది, ఇవంతా కూడా మాకు తెలుసు అని చెప్పేసి తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టారు. యేసు ప్రభు ముందు పెడితే, సరే ఆ కొలత నీకు కొలుస్తాను కదా, ముందు మీ కొలత ఏంటి చెప్పండి అన్నాడు. మీ కొలత ఏంటో నీకు చెప్పమంటారా అన్నాడు యేసు ప్రభు. లేదా మీరు చెప్పండి, మీ కొలత ఏంటో మీరు చెప్పండి అంటే, రాళ్ళు పట్టుకున్న వాళ్ళు సహా రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఒక వ్యక్తిని మనం కొలిచేటప్పుడు ఎలాగైతే కొలుస్తామో మనల్ని కూడా మనం అలాగే కొలబడతాం. నువ్వు ఎంత చెడ్డోడైనా నువ్వు మంచిగా ఆ వ్యక్తిని నువ్వు కూడా మంచిగా కొలబడతావు. అవునా కదా? అందుకనే ఈ మాటలు దేవుడు ఎందుకు మనకి, ఒకవేళ అలా కొలవకపోతే, ఒకవేళ అలాంటి కొలత మన దగ్గర లేకపోతే మనం ఏమవుతావు తెలుసా? పాపులము అవుతావు. నువ్వు ఎంత క్రీస్తు రక్తంలో కాగబడు, నువ్వు ఏదైనా చేయగాని, ఎప్పుడైతే మనము వస్తువులను బట్టి, మనుషులను బట్టి, మాటలను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, ఊహాగానాలతో మనం ఎప్పుడైతే కొలుస్తామో అదే కొలతతో మనం కూడా కొలవబడతాము. దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల మనకు వచ్చే నష్టం ఏంటంటే పాపపు లిస్ట్ లో మనము చేర్చబడతాము, పాపుల లిస్ట్ లో చేర్చబడతాం. అందుకనే ఈ కొలత అనేది దేవుడు ఇప్పుడు ఎలా కొలుస్తున్నాడంటే, అద్భుతమైనటువంటి ఆలోచనలో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు గమనించండి. లూకా సువార్త 6వ అధ్యాయం ఒకసారి మీరందరూ కూడా ఆ సందర్భం తీయండి ఒకసారి. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి మీరు అందులో చదువుతూ ఉండాలి. ఇక్కడ మనము కొలిసేది ఉంది, దేవుడు కొలిసేది ఉంది. ఇక్కడ 2 విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేస్తున్నాం. మనం కొలిసే కొలతను బట్టి కొలుతుంది, దేవుడు మనల్ని కొలిచేటటువంటి కొలుతుంది. ఈ రెండింటిలో మనము సరి సమానంగా వెళ్తే అప్పుడు మన కొలత దేవుని దగ్గర సరి సమానం అవుతుంది. ఈరోజు దేవుడి సింహమా, చాలా మంది దేవుని యొక్క ఆలోచనలు లేక బలహీనపడుతూ
చాలా మంది ఈ రోజున దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు అంటే సరైన అవగాహన లేకపోవడం, లేకపోతే సంఘంలో సపోజ్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎవరిని అన్నా సరే, వాళ్ళని అవతల వ్యక్తిని బట్టి మనం జడ్జ్ చేస్తూ, అవతల వ్యక్తిని బట్టి మనం తీర్పు తీరుస్తూ, యువతల వ్యక్తి ఏమన్నాడో కూడా తెలుసుకోకుండా అవతల చెప్పినటువంటి వ్యక్తులను బట్టి మాత్రమే జడ్జ్ చేస్తూ ఆ దేవుని సన్నిధి కూడా దూరం అయిపోయేంత దౌర్భాగ్య స్థితి ఈ రోజున సంఘాల్లో ఉంది. నిజంగా ఒకవేళ అలా జడ్జ్ చేశారనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటి? వెంబడే దేవుని దగ్గరకు వచ్చాయా, ఇగో పలానా వ్యక్తి గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నాడు, లేకపోతే ఒక వ్యక్తి ఈ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడాడట, ఒకసారి ప్రభు వాళ్ళు క్షమించి వాళ్ళు మంచిగా దేవుల్లో ఉండడానికి సహాయం చేయాలి. మనము ప్రార్థన చేయాల్సిన వారమై ఉండగా మనము ఏం చేస్తున్నాము? అక్కడ కొలతకు ఆగిపోయి నాకు అసలు దేవుడే వద్దనుకొని మనము ఆగిపోతున్నాం. నిజంగా దేవుడి సినిమా, దేవుడు మనల్ని కొలిచే ఈ కొలతలో ఈ రోజు చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి మనుషుల్ని ఎలా కొలవాలో దేవుడు ఇప్పుడు వస్తువులను బట్టి కొలవట్లేదు. దేవుడు ఇక్కడ మన బంగారాన్ని బట్టి కొలవట్లేదు, మన యొక్క ఆహారాన్ని బట్టి కొలవట్లేదు. ఇక్కడ దేన్ని బట్టి ఈ రోజు నీకు నాకు కొలత ఇవ్వాలని ఆశపడుతున్నాడు తెలుసా? నీ కొలత ఎలా ఉండాలంటే తెలుసా? కుదించి, నిండించి, కుదించి, అణచి, అసలు నువ్వు కాట అది నువ్వు వేసినప్పుడు ఇక నీకు గ్యాప్ ఉండకూడదు. ఇక నీకు గ్యాప్ ఉండకూడదు. అంత కుదించి, అంత పరిపూర్ణమైనటువంటి కొలతతో దేవుడు నిన్ను కొలవాలని ఆశపడుతున్నాడు. ఆ కొలత ఎప్పుడు వస్తుందంటే, కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనకు ఆ కొలత ఇస్తాడు దేవుడు. నిజంగా దేవుడి మాట ఈ రోజున మనిషికి లేకపోవడం చాలా ప్రమాదకరం అండి. నిజంగా దేవుడి మాట ఈ రోజు మనిషికి అందట్లేదంటే వాళ్ళు నిజంగా చాలా కోల్పోతున్నారు. వారం రోజులు దేవుడు మన కొరకు ప్రయాసపడి, కష్టపడి, 6 దినాలు కష్టపడి, ప్రయాసపడి, ఏమండి మన కొరకు మన వెంట తిరిగి మనతో ఉండి మన క్షేమకరంగా నడిపించి అన్ని చేసి 7వ రోజున లేదంటే పునరుద్ధరణ దినమున ఆయన మన కొరకు ఈరోజు చూస్తున్నాడు. ఆయన కూడా అతిథిగా మనం వస్తామని ఆయన గిఫ్ట్ పట్టుకొని రెడీగా నా కుమార్తెకి గిఫ్ట్ ఇవ్వాలి, నా కుమారుడికి గిఫ్ట్ ఇవ్వాలి. వారం రోజులు తన పనులు చేసుకొని 7వ రోజున నాతో విశ్రాంతి తీసుకొని నాతో గడపడానికి వస్తున్నాడు అని చెప్పేసి 7 రోజులు ఆ కష్టాన్ని అంతా కూడా దేవుడు మనకి నుంచి ఆ గిఫ్ట్ అంతా ఇక్కడ పెట్టి ఆయన రెడీ కూర్చుంటుంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ సమయంలోకి రాక, ఆ పరిస్థితిలోకి రాక, నాకు అవసరం లేదులే, దేవుడు నా కొరకు ఇప్పుడు ఏం ఎదురు చూడాలి, దేవుడు నా కొరకు ఇప్పుడు అక్కడ ఏం పెద్దగా నా గురించి ఆలోచన చేయాలి అనుకుని మనం ఆదివారం పూట కూడా మన కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. మనం ఎంత కోల్పోతున్నామో తెలుసా? దేవుని మాట మనకి అందకపోతే, దేవుడి మాట మనల్ని బ్రతికించకపోతే, దేవుడి మాట మనల్ని జీవింప చేయకపోతే, దేవుడి మాట మనల్ని సరి చేయకపోతే మనం చాలా కోల్పోతాం. తెలుసు, చాలా కోల్పోతాం. ఈ రోజున సంఘాల్లో కుటుంబాలు ఎలా ఉన్నాయంటే ఒక ఇజ్రాయేల్ లాంటి కుటుంబాలుగా ఉన్నాయి. ఒక హెరోదియా లాంటి కుటుంబాలుగా ఉన్నాయి. నిజంగా నేను ఏమంటానంటే ఒక హన్నా లాంటి తల్లి ఉండాలి కుటుంబంలో. ఎంత అద్భుతమైనటువంటి తల్లి తెలుసా? నీతిమంతుల విజ్ఞాపనట ఎలా ఉంటది తెలుసా? మీకు గుర్తుంది? నీతిమంతుల విజ్ఞాపన ఎలా ఉంటుందో తెలుసా అండి? బలము కలిగిందే ఉంటుందట. యాకోబు పత్రికలో రాస్తున్నా. నీతిమంతుల విజ్ఞాపన, హన్నా చేసిన ప్రార్థన ఎంత అద్భుతమైనటువంటి ప్రవక్త నిలబెట్టిందో తెలుసా? మీకు విషయం తెలుసా? మన బిడ్డ మన ఒడిలో 10 సంవత్సరాలు ఉంటాడు కదా, 10 ఇంటర్, డిగ్రీ, కాలేజీ ఇంకా పై చదువులు ఇంకా ఉద్యోగాలు వచ్చేదాకా చదువులే కదా. అన్న ఏం చేసిందో తెలుసా? తల్లి ఒడిలో తక్కువగా వచ్చింది, బడిలో తక్కువగా వచ్చింది, దేవుని ఒడిలో ఎక్కువగా వచ్చింది. దేవుని ఒడిలో ఉన్నటువంటి వ్యక్తి ఏమయ్యాడు తెలుసా? అద్భుతమైన ప్రవక్త అయ్యాడు.
తల్లి బడిలో కన్నా దేవుని బడిలో పెరిగిన సమయలు ఒక అద్భుతమైన ప్రవక్త అయ్యాడు. అలాంటి తల్లులు ఈ రోజు ఉండాలి. కుటుంబాల్లో అలాంటి విజ్ఞాపనతో కూడినటువంటి నీతిమంతుల విజ్ఞాపన ఆ కుటుంబానికి బలము కలిగిందై ఉండాలి. తన పిల్లల కొరకు, భర్త కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు, సంఘము కొరకు విజ్ఞాపన చేయగలిగే నీతిమంతురాలు విజ్ఞాపన ఎంత బలము కలిగిందై ప్రవక్తను లేపింది తెలుసా అండి? సమయాలు అంటారు ప్రవక్తను లేపింది. ఈ రోజున అలాంటి పరిస్థితులు లేవు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మనం ఏ కొలతతో కొలబడుతున్నాం, ఏ కొలతతో ఉన్నా మనం ఈ రోజున ఒకవేళ మనుషులను బట్టి, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి మనం అదే కొలతతో ఒకవేళ ఉంటే మనం కూడా అదే కొలతతో కొలవబడతాం. అది మనకి ఒకవేళ ఇప్పుడు ఏ కొలతతో కొలిస్తే మన కొలత ఎలా ఉంటుందో కొలతలకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామని చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. మీరు ఏ మాట చెబుతున్నారో ఆ మాట మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఆ హృదయంలో ఆ మాట భద్రపరచుకోకపోతే మనము ఆ కొలతను మిస్ అవుతాం. నాకు సడన్ ఒక విషయం గుర్తొచ్చింది. నేను మొన్న ఈ చేపలన్నీ శుభ్రం చేయడానికి తాలిపేరుకి వెళ్ళాను. ఇవన్నీ ఒకసారి శుభ్రంగా కడగడానికని చేపలన్నీ చినిగిపోయాయని చెప్పేసి వాటిని కట్ చేసి ప్లాస్టర్లు అంటించి ఏమండి అన్ని శుభ్రం చేయడానికి ఒక రోజు తాలిపేరుకి వెళ్ళి అక్కడ ఇవన్నీ శుభ్రం చేసి అక్కడ కూర్చొని ఒక ఫ్యామిలీ వచ్చింది. ఇద్దరు భార్య భర్తలు, ఒక కుమారుడు వచ్చారు. సర్వసాధారణంగా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక పిల్లవాడు వస్తే ఏమనుకుంటాం మనం? ఏమనుకుంటారు? భార్య భర్తలు అనుకుంటామా, అన్నదమ్ములు అనుకుంటాం, అన్న చెల్లెలు అనుకుంటాం. ఒక పురుషుడు, ఒక స్త్రీ, ఒక బిడ్డ, వీళ్ళు ముగ్గురు వస్తే భార్య భర్తలు అనుకుంటామా, అన్న చెల్లెలు అనుకుంటామా? కదా, ఎందుకంటే బిడ్డ ఉన్నాడు కాబట్టి వాళ్ళ పక్కన. నిజంగా నేను కూడా అలా అనుకొని మా ఆవిడకి ఏం చెప్పాడు, ఒక ఫ్యామిలీ వచ్చారు, అక్కడ మంచిగా బట్టలు ఉతుక్కుంటున్నారు. తర్వాత బట్టలు ఉతుక్కొని అక్కడికి వచ్చి ఆరేసుకుంటూ వచ్చి ఆ సహోదరి అన్నయ్య అన్నది. ఏమన్నది? అన్నయ్య అని మాట్లాడింది. అన్నయ్య అని సంబోధించింది. అంటే నేనేం జడ్జ్ చేశాను? భార్యాభర్తలు అని జడ్జ్ చేశాను. కానీ ఆమెకు ఆయన అన్నయ్య, వాళ్ళ అన్నయ్యతో వచ్చింది. ఇప్పుడు నేను ఏ కొలతతో కొలిశానో నేను వెంబడి ఆ కొలత ఒకవేళ నా మనసులో అలాగే ఉంటే ఆ కొలత నన్ను ఏం చేస్తుంది? మైనస్ చేస్తుంది. అలాంటి స్కిట్ కూడా మనం చేసామా లేదా? చేసామా? మనం కూడా ఒక వీడియో చేసామా? గుర్తుందిగా మీకు? అంటే చూసే కళ్ళని కూడా అంటే ఇక్కడ ఈ రోజున మనం ఒకసారి ఈ విషయాలు ఆలోచించేద్దాం. 6వ అధ్యాయం చూస్తున్నాం కదా మనం. 27వ వచనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాం. ఫస్ట్ చదవండి. ఫస్ట్ 27వ వచనం మొదటి భాగం చదువుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పున్నదేమనగా, వినే వాళ్ళకే, నిద్రపోయే వాళ్ళకి, వినని వాళ్ళకి వేస్ట్, ఉపయోగం లేదు. ఎందుకంటే విన్నా అది చెవున పడదు కాబట్టి దానివల్ల ఏం ఉపయోగం లేదు. వచ్చి గంట సేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. వినుచున్న మీతో చెప్పున్నదేమనగా, వినాలి జాగ్రత్తగా. ఫస్ట్ ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? మీ శత్రువుల్ని ప్రేమించాలి. శత్రువును ప్రేమించాలి. ఒక నిమిషం, శత్రువును రాసుకోండి చాలా జాగ్రత్తగా. శత్రువును ప్రేమించాలి. ఇప్పుడు శత్రువుని ప్రేమించలేదనుకోండి, ఇప్పుడు నా కొలత ఏమై ఉంటది? ఇప్పుడు నీ శత్రువుని ఏ కొలతో కొలవాలి చెప్పాలి త్వరగా. శత్రువుని ఇప్పుడు ఏ కొలతతో కొలవాలి చెప్పాడు కదా అక్కడ, ప్రేమించాలి అని. ఇప్పుడు ఏ కొలతతో కొలవాలి? ప్రేమతో కొలవాలి. శత్రువుని ప్రేమతో కొలవాలి. మనం శత్రువుని ఎలా కొలుస్తాం? శత్రువుగానే కొలుస్తాం కదా. ఆమె అన్నది, ఆయన అన్నాడు ఏమండి, అలాగ మనం అనుకున్నాం అనుకోండి, దేవుడు కూడా నిన్ను అదే కొలతతో కొలుస్తాడు.
మనం అనుకోవచ్చు దేవుని సంగమా అయ్యా ఇవి ఇలా చేయకపోతే పెద్ద ఇదా పెద్ద నష్టం అనుకోవచ్చు. కానీ ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనం ఈ వాక్య ప్రకారం మనము ప్రవర్తించకపోతే మనం మిస్ అయ్యేది ఏం చెప్పండి? మనం ఏం మిస్ అవుతాం? ఏం మిస్ అవుతామండి? దేవుని యొక్క రాజ్యం మిస్ అవుతాం. ఈ భూమి మీద సమాధి మిస్ అవ్వచ్చు, సమాధుల స్థలాలు మిస్ అవ్వచ్చు. ఏమండి ఈ రోజున అది కూడా మిస్ అవ్వకుండా ఏం చేస్తున్నారు తెలుసా? వామ్మో మేము చచ్చిపోతే మాకు సమాధులు కట్టరు అని చెప్పేసి ముందే చాలా సిద్ధపడేవారు ఉన్నారు. అవునా కదా? అందుకనే దేవుడు ముందుగానే మనకు అన్ని కూడా చూపిస్తా ఉంటాడు అనమాట. అరే నాయన చచ్చిపోయిన తర్వాత నీకు సమాధులు కూడా అవసరం లేదు, సమాధి కూడా నీకు పెద్ద అవసరం లేదు. ఎందుకంటే కరోనా లాంటి పరిస్థితులు వస్తే ఎవరెక్కడ ఉంటుందో కూడా ఏమవుతుందో కూడా తెలియదు. కాబట్టి ఈ బాడీ మీద, ఈ దేహం మీద, ఇంటి మీద, ఈ స్థలాల మీద నువ్వు పెద్దగా ఆశ పెట్టుకోకు. మనం పాట పాడుకున్న గుర్తుందా మీకు? ఆశా మమకారాలు గుర్తుందా? ఆశలు మమకారాలు ఇవన్నీ కూడా ఉచ్చులు, చాలా భయంకరం. ఈ రోజున చాలా మంది ఇలాగే జడ్జ్ చేస్తూ పలానా అనుకుంటూ ఉచ్చులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే ఉచ్చులు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు వాళ్ళే దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. పనికిరాని ఆశలు, పనికిరాని మమకారాలు, దేవుని కొరకు బ్రతకలేని, దేవుని కొరకు ఉండలేని ఈ జీవితాలు ఎందుకంటే వారు ఎవరిచ్చారు, భర్తలు ఎవరిచ్చారు, పిల్లలు ఎవరిచ్చారు, ఈ బంధాలు ఎవరిచ్చారు, ఈ స్నేహాలు ఎవరిచ్చారు? అన్ని దేవుడిచ్చినాయే కదా. దేవుడు ఇవ్వకపోతే అసలు మనకు బంధమే లేదు కదా. దేవుడు ఇవ్వకపోతే అసలు ఈ ప్రేమలే లేవు కదా. ఆ ప్రేమలు వచ్చిన తర్వాత తల్లినన్నానని, తండ్రిని అన్నానని, పిల్లలు అన్నారని, వాళ్ళని వీళ్ళని అన్నారని చెప్పేసి దేవుని దూరం చేసుకోవడం చాలా భయంకరం కదండి. ఇవే ఉచ్చులు అన్నమాట, దేవునికి దూరం చేసి ఉచ్చులు. చాలా జాగ్రత్త. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు పరలోకం పోవాలంటే, ఆ కొలతో నువ్వు కొలవాలంటే శత్రువుని ప్రేమ అనే కొలతతో కొలవాలి. నెక్స్ట్ త్వరగా చూడాలి బైబిల్. ద్వేషించు వారిని చూడండి, ద్వేషించే వారికి ఏం చేయాలట? మేలు చేయాలి. ద్వేషించే వారు ఎవరైనా మీకుంటే వాళ్ళని మేలుతో కొలవాలి. మీరు మేలుతో కలవాలి. శత్రువుని ప్రేమతో కలవాలి, ద్వేషించే వారిని మేలుతో కలవాలి. మీకు విషయం గుర్తుందా? మిమ్మల్ని ద్వేషించే వారు ఎవరైనా ఉంటే, నా నామంలో మిమ్మల్ని ద్వేషించే వారు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలట? సంతోషించండి, గంతులేయండి, ఆనందించండి అన్నాడా లేదా దేవుడు? మేలది, మేలది. మనం ఎవరు ద్వేషించుకున్నా ఏం కాదు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. కానీ మనం ఏం చేయాలి తెలుసా? మేలే చేయాలి. ఆ కొలతతో కొలిస్తేనే దేవుడు కూడా మనల్ని మేలుతో కొలుస్తాడు. నెక్స్ట్, శపించు వారిని ఏం చేయాలి? దీవించాలి. శపించే వారు ఎవరైనా ఉంటే దీవించాలి, దీవెనతో కొలవాలి. రోజు ఒకవేళ నిన్ను ఎవరైనా ఊకే శపిస్తున్నారు అనుకో, ఏమండి మనం ఏం చేయాలి? దీవెనతో కొలవాలి. మరి శపిస్తుంటే అమ్మా థ్యాంక్స్ అమ్మా, మంచి దీవెనిస్తున్నారు, మంచి మీరు దీవించబడాలి, నన్ను శపిస్తున్నారు సరే మీరు దీవించబడాలి అని ఈ మాటలతో మనం వాళ్ళని కొలవగలిగితేనే మనము ఆ కొలతతో కొలబడతాము. చాలా జాగ్రత్తగా మళ్ళా జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ ఏంటి? శత్రువుని ప్రేమించాలి, ద్వేషించే వారిని ఏం చేయాలి? మేలు చేయాలి. ద్వేషించే వారికి మేలు చేయాలి, శపించే వారిని దీవించాలా, బాధించే వారిని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు రాసుకోకపోయినా ఇంటికి వెళ్ళి ఒకసారి కూర్చొని మొత్తం రాసుకొని అలాగా ఉండడానికి ప్రభువా ఈ కొలతతో నన్ను కొలువు ప్రభువా అని మీరు కొలవబడితేనే మనకి రాజ్యం ఉంటుంది. ఇంకొకటి త్వరగా ఒక చెంప పట్టు వారి వైపు
రెండో చెంప చూపించగలిగేంత కొలత ఉండాలి. ఒక చెంప కొడితే ఎంబటే మన వాళ్ళని దూషించో లేకపోతే ఇంకోటి అదేననేసి ఇదనేసి వెళ్ళిపోకూడదు. అవసరమైతే ఇంకో రెండో చెంప చూపించి ఒక దెబ్బ కొట్టావా ఇంకో దెబ్బ కూడా కొట్టుకో, ఇబ్బంది లేదు, పెద్ద సమస్య లేదు. ఎలా పోతే అందు తిన్నాం కదా, నిన్న మునిగినోడికి సలేమన్నట్టుగా బాగా పోలీసులు దెబ్బ తిన్నోడికి రెండోసారి పోతుంటే ఎలా ఉంటుంది? వాళ్ళు ఎట్ట కొడుతారు ఎలా ఉంటుంది అనుకుంటాడా? అన్ని రుచి చూసిండు కాబట్టి ఆకలి ఇదేం కాదు అనుకుంటాడు. ఆరోగ్యసారి దెబ్బలు కదా. అదే తెలియదు అనుకోండి, బాధపడుతుడు, డబ్బులు ఎట్ట కొడుతుడు, ఏం చేస్తుడు, ఎలా ట్రీట్మెంట్ ఇస్తుడు, అవునా కదా? గమనించాలి. ఒక చెంప కొట్టు వాడి వైపు రెండో చెంప చూపించగలిగే కొలత ఉండాలి. నీ పై బట్ట ఎత్తుకొని పోవడానికి నీ అంగీని కూడా ఇవ్వగలిగేంత కొలత ఉండాలి. వాడు ఎందుకు వచ్చి నీ దగ్గర నుంచి పై బట్ట తీసుకుపోయాడు? వాడికి అది అవసరం ఉంది కాబట్టి దగ్గరకు వచ్చి దొంగతనంలో లేకపోతే ఏదో రకంగా నీ గబగబ పై బట్టను తీసుకొని పోతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఆ పై బట్ట తీసుకుపోయి ఏం చేసుకుంటాడు? ఉపయోగం లేదుగా. అందుకే దేవుడు అన్నాడు, అరే నాయన అది వాడికి ఆ పై బట్ట ఉపయోగం లేదు కానీ నీ అంగిని కూడా ఇచ్చేసాడు. ఆ కొలతలో కొలవాలి అంటే వస్త్రము లేని వారికి వస్త్రములు ఇవ్వగలిగే అంత కొలతతో మనం కొలవాలి. ఇంకా ఇంకోటి చూడండి అక్కడ, నీ సొత్తు ఎత్తుకొని పోవాడిని. ఈ కొలత అసలు మామూలు లేదు. ఈ కొలత కొలగలుగుతారు ఎవరన్నా? నీ దగ్గరకు వచ్చి సొమ్ము ఎవరైనా ఎత్తుకొని పోయారు అనుకోండి, దేవుడు ఏమన్నాడు? మరలా అడగొద్దు. కానీ మనం ఏం చేస్తాం? పరుగులు పెడతాం, ఉరుకులు పెడతాం, అది చేస్తాం, ఇది చేసేస్తాం, కంప్లైంట్లు ఇచ్చేస్తాం. ఏమండి నిజంగా ఇంకో విషయం తెలుసా? నీ దగ్గర వాడు ఎత్తుకొని పోవాలి కాబట్టి ఆ నీ దగ్గరకు వచ్చాడు, లేదా ఇంకో దగ్గర పోతాడు. నీ డబ్బు ఆ వ్యక్తికి అవసరం ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాడు. అప్పుడు నీవు ఆ కొలతతో ప్రభువా నిజంగా నా దగ్గరికి పంపించి ఈ డబ్బులు ఎత్తుకుపోయేటట్టు చేసావంటే వాడికి ఏదో అవసరం ఉండదు కాబట్టి నీకు అడగను, నువ్వే నాకు ఇంకొక సహాయం చేయి అని కొలతతో కొలవగలిగేలా ఉండాలి. ఇప్పుడు ఆ దొంగడికి ఎట్లయితే దేవుడు అవసరం తీర్చాడో నీకు తీర్చడా? తీరుస్తాడండి, తీరుస్తాడు. అప్పుడు ఆ కొలతతో కొలవాలి. ప్రియదేవుని అర్థమవుతున్నాయి కొలతలు? ఏమండి రైట్. ఇంకా మీకు మనుషులు ఏమి చేయాలని కోరుకుంటారో మీరు కూడా అలాగే చేయాలనుకోవాలి. మనం ఏమనుకుంటాం? ఆ వ్యక్తి నన్ను ప్రేమించాలి, ఆ వ్యక్తి నన్ను గౌరవించాలి, ఆ వ్యక్తి నన్ను ఫలానా చేయాలనుకుంటే ఎప్పుడైతే అనుకుంటామో ఫస్ట్ మనం చేయాలంటది. అర్థమైంది మీకు? ఇప్పుడు నన్ను పెద్దగా అందరూ గౌరవించాలని అనుకోవడం అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నన్ను పొద్దున ఎవరైనా లేవగానే ఒక 2 రోజులు, ఇప్పుడు ఆదివారం అయిపోతుంది కదా, మరి 2 రోజుల తర్వాత మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు, మళ్ళీ 3 రోజుల తర్వాత కలుసుకున్నప్పుడు పాస్టర్ గారండి వందనాలండి అని చెప్పలేదు అనుకో, పాస్టర్ గారు వందనాలు కూడా చెప్పట్లేదు అని అనుకునేటటువంటి కొలత మనకుంటో చూసారా? అది మనం కొలవక ముందే, వాళ్ళు కొలవక ముందే మనం ఏం చేయాలట? మనం ఏమనుకుంటున్నాం? మనకు వందనాలు పెట్టాలి అనుకుంటున్నాం కదా. దేవుడు ఏమన్నాడు? అరే వాడు వందనాలు పెట్టాం కాదు, ముందు నువ్వే వందనాలు పెట్టు. వాళ్ళు ఏదైతే కొలవాలని నువ్వు అనుకుంటున్నావో ముందు అది నువ్వు కొలువు అన్నాడు కదా. మనం ఏమనుకుంటాం? వాళ్ళే పెట్టాలి వందనాలు, వాళ్ళే పిలవాలి నన్ను, వాళ్ళే కదండి. భోజనాలకి పెళ్లిళ్ళకి కార్యక్రమాలకు పోయినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? పట్టించుకుని చూడలేదు కదా. ఇలాంటివి కూడా కొలతలు ఉంటాయి మనకి కదా. అక్కడ కూడా మామూలుగా ఉండదు మనకి అసలు కదండి. చాలా భయంకరంగా ప్రవర్తిస్తాం కదా. అంత అవసరం ఎందుకు? పోయావా చక్క, వాళ్ళేది బిజీలో ఉంటారు, అడావుల్లో ఉంటారు, ప్రభావం తిన్నావా, పలకరించావా బ్రదర్, ఓకే వెళ్ళి దాని కొరకు నన్ను పట్టించుకోలేదు, నన్ను పిలవలేదు, నన్ను దూరలేదు, నన్ను గౌరవించలేదు, నాకు పెట్టలేదు, నాకు మొక్క వేయలేదు. ఏమండి ఇంత అవసరం అంటారా? సింపుల్ గా వెళ్ళిపోయి భోజనం చేసే బ్రదర్ ఓకే కలిసి అని సింపుల్ గా వచ్చేస్తాను. మనం ఎలాగో ఈ రోజున తెలుస్తుంది. చాలా మంది ఇప్పటికి చాలా మంది మనుషులు కలుసుకున్నప్పుడు కూడా కనీసం వందనాలు కూడా చెప్పుకోలేని పరిస్థితులు, బాగోగులు కూడా పలకరించుకోలేని పరిస్థితి.
కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మనం ఏ కొలత కొలవాలంట చెప్పాలి. మనము అవతల వ్యక్తి నుంచి ఏదైతే కోరుకుంటామో అది వాళ్ళ దగ్గర నుంచి రాకముందే నీ దగ్గర నుంచి అది అవతల వ్యక్తికి వెళ్ళాలి. అది కొలత. అందుకని ఇప్పుడు ఎప్పుడు కూడా అవతల వ్యక్తి నుంచి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పాస్టర్ అయినా ఎవరైనా సరే వాళ్ళే వందనాలు చెప్పాలనే ఫీలింగ్ లో ఉండదు, వాళ్ళే మనల్ని గౌరవించాలనే ఫీలింగ్ లో ఉండదు. ముందు మన విశ్వాసం కనపడ్డారా, మన ఆత్మీయులు కనపడ్డారా, వెంబటే నీకు ఒక రోజు దాటిందంటే రెండో రోజు వాళ్ళు కనపడ్డారంటే మళ్ళీ చెప్పాల్సిందే వందనాలు. ఎందుకంటే ఒక రోజు అయిపోయింది కదా. ఎందుకు చెప్పాలో తెలుసా? దేవుడు ఏమన్నాడు? ఏనాటికీడు ఆనాటికి చాలన్నాడు. నిన్న రోజు అయిపోయింది, నిన్న ఎలాగో బతికేసాం దేవుడు కృపను బట్టి. ఈ రోజు మళ్ళా కలుసుకున్నాం కాబట్టి, మళ్ళా కనబడ్డాం కాబట్టి ప్రభు పేరట అమ్మయ్య సహోదరి బాగున్నావా అని చెప్పుకోవడంలో నీ కొలత అద్భుతంగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని కనబడినా సరే ఏడు మనం ఏమి ఉలుకుండదు, పలుకుండదు, సోయుండదు, సోంపుండదు, ఏముండదు కదా. అలాంటి కొలతలు దేవుడికి వద్దట. నువ్వు ముందు కొలువు, నువ్వు అవతలను కొలిసే కంటే ముందు మన కొలత గౌరవప్రదంగా అవతలకు ఉండాలి. అప్పుడే వాళ్ళు మనం కొలుస్తారు. అది కరెక్ట్. ఇంకా అందరికి అర్థమవుతుందండి? త్వరగా మిమ్మల్ని ప్రేమించు వారిని చూడండి. ఇక్కడ ఇంకో విషయం మనం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ప్రేమిస్తానంటే దేవుడు అన్నాడు నువ్వు పాపిరు అంటున్నాడు. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు పాపివి, పాపం చేస్తున్నావు. నువ్వు ప్రేమించిన వారిని ప్రేమించినలా ఏముంది ఇక్కడ? మీకేమి మెప్పు అన్నాడు. దేవుడు కొలతలు చూసా ఎలా ఉన్నాయి? దేవుడి కొలత మనుషుల కొలతలు ఎలా ఉంటాయి? అది ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, వాడు నన్ను ఆదరిస్తే నేను ఆదరిస్తాను, అది ఏదైనా చేస్తే నేను అది చేస్తా. కానీ అలాగంటే దేవుడు ఏమన్నాడు? అది నీకు మెప్పు కాదు. నిన్ను ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి, అది నీ కొలత. ఆ కొలతలో నువ్వు సెట్ అవ్వాలి. ఆ కొలతలో సెట్ అవ్వకపోతే దేవుని దృష్టిలో మనం ఫిట్ అన్ఫిక్స్. ఇంకా అది పాపులు కూడా తమ ప్రేమించమని ప్రేమిస్తారు. కాబట్టి నీ లిస్ట్ ఎక్కడుంది? పాపుల లిస్ట్ లో ఉంది బిడ్డ. కాబట్టి నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమించవద్దు. నిన్ను ప్రేమించిన వారిని కూడా నువ్వు ప్రేమిస్తే నువ్వు పాపుల లిస్ట్ లోంచి తప్పించుకుంటావు, లేకపోతే నువ్వు పాపివే. సింపుల్ దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువు ఎవరనుకుంటున్నావో, నీ ద్వేషింపు ఎవరు అనుకుంటున్నావో, ఇంకే ఫలానా వ్యక్తులు ఎవరు అనుకుంటున్నావో వాళ్ళు నువ్వు ప్రేమిస్తేనే నువ్వు పాపుల లిస్టులోంచి నువ్వు ఉంటావు. లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా, పాటలు పాడినా, మనం ఎన్ని చేసినా మనము పాపుల లిస్టులోనే ఉంటాము. తెలుసమ్మా, ఒకసారి ఇంటికి వెళ్ళినాక ఈ కొలతలు ఒకసారి సరి చేసుకొని మరలా కాటాలు వేసుకోండి. ఈ కాటాలో నేను ఉన్నానా లేదా? ఈ కొలతలో నేను ఉన్నానా లేదా? ప్రేమించే కొలతలో ఉన్నానా లేదా? మేలు చేసే కొలతలో నేను ఉన్నానా లేనా? ప్రార్థన చేసే కొలతలో నేను ఉన్నానా లేనా? ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి నిన్ను అర్హత కలిగించేయి. ఇంకా త్వరగా మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన అలా మీకేం మెప్పు? ఎవరి ఒకవేళ మనం ఏం కోరుకుంటాం? ఇవన్నీ మనం ఒక వ్యక్తి ఏం చేస్తే మనం చేయాలని కోరుకుంటాం కదా. దేవుడు అంటున్నాడు, నీకు మేలు చేసిన వాళ్ళకే నువ్వు మేలు చేస్తే నీ గొప్పతనం ఏముందయ్యా? నీకు మేలు చేయని వాళ్ళు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళకి నువ్వు మేలు చెయ్యి. మేలు చేసిన వాడికి మళ్ళీ ఎవరు మేలు చేయాలని మేలు చేస్తాడు నీకు. అవునా? మీరు బాగా గమనించండి. ఒక 1000 రూపాయలు ఒక వ్యక్తికి ఇచ్చామనుకో, మనం ఎలా ఇస్తాం? వాడు మన వల్ల నాకు తిరిగి ఇస్తాడు కాబట్టి ఇస్తాం. అది మేలు, మనం మేలు అనుకుంటాం. కానీ దేవుడు నీకు అవతల వ్యక్తి నీకు ఇవ్వలేడు అనుకున్నప్పుడు నువ్వు మేలు చెయ్యి, అది మెప్పు. ఒక 1000 రూపాయలు ఇచ్చామండి, ఆ బ్రదర్ ఇవ్వలేదులే అయినా పర్వాలేదు, అప్పుడు మెప్పు. అవతల నాకు ఇస్తాడు కాబట్టి నేను ఇస్తాను అనుకొని కూడా మెప్పు కాదు. ఈ కొలత కూడా మనం చాలా జాగ్రత్తగా కొలుచుకోవాలి. రైట్. మళ్ళా ఇదే చెప్తున్నాను, ఎవరికైతే మీరు మరలా తిరిగి అప్పిస్తారని అనుకొని మీరు ఇస్తారో మీకు ఉపయోగం
లేదు. వాళ్ళు తిరిగి ఇవ్వలేరు అనుకున్నప్పుడు నువ్వు ఇయ్యి, అప్పుడు నీకు మెప్పు అన్నాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన కొలతేనండు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. పరలోక రాజ్యం ఉట్టిగా వచ్చేది మనకి. ఇవన్నీ కొలతలు మనకి. దేవుడు ఈ కొలతలతో కొలిస్తేనే ఇంకా చూడండి, ఇక్కడ మీరు ఎట్టి వారి కూర్చొని నిరాశ చెందద్దు. నేను ఆ వ్యక్తికి ఇచ్చాను కాబట్టి ఆ వ్యక్తి మళ్ళీ నాకు ఇస్తాడు, ఇస్తాడు ఇవ్వడం, అసలు నిరాశ ఇచ్చిన తర్వాత అసలు నిరాశ చెందొద్దు అసలు ఆ వ్యక్తిని గురించి. 10,000 ఒక వ్యక్తికి ఎవరైనా ఇచ్చామనుకోండి, ఉదాహరణకి అవసరానికి ఇచ్చాము, మరి ఇస్తాను అనుకున్నాను ఇచ్చాము, కానీ దేవుడు ఎవరైనా అసలు నిరాశ చెందొద్దు. వాళ్ళు ఇస్తారు ఇవ్వడం, నువ్వు నిరాశ చెందొద్దు అసలు. ఇంకా నీ కొలత అలా ఉండాలి. దేవుడు నీకు ఇస్తాడు ఒక రోజున. నువ్వు నిరాశ చెందకుంటుంటే నీకు మళ్ళా ఆ కొలత కొలవబడుతుంది. ఇంకా శత్రువుని ప్రేమించాలి, మేలు చేయాలి, అప్పు ఇవ్వాలి. శత్రువుకి అప్పిస్తావా? శత్రువుకి అప్పిస్తావా? పొరపాటున కాదు. అసలు మేలు చేస్తావా? అసలు ప్రేమిస్తావా? దేవుని కొలత చూడండి ఎలా. ఇన్ని కొలతలు దేవుడి దగ్గర మనం కొలవబడితేనే మనం కుదించి నిండించి చక్కగా దేవుని దగ్గర సిద్ధపడతాం. ఇవన్నీ కూడా అవతల వ్యక్తులను బట్టి మనం కొలిచినప్పుడు మనకి కొలవబడతాయి. అవతల వ్యక్తులను బట్టి మనం కొలిచినప్పుడు మనకు కొలవబడతాయి. ఇప్పుడు దేవుడి కొలతలు చూద్దాం త్వరగా పక్కనే. అప్పుడు ఇవన్నీ చేసినప్పుడు మీ కొలతలు సరిగా ఉంటే అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటది. లేకపోతే మనకు ఫలము నిల్లు. ఫలం ఏం కనపడదు మనకి. ప్రేమలో ఫలం కనపడదు, మేలు చేయడంలో ఫలం కనపడదు, కృతజ్ఞతలో ఫలం కనపడదు, ఎందులో కూడా ఫలము కనపడదు. మరి కొలతలు తెలుసుకుందాం ఒకసారి. ఈ కొలతల్లో సరి తూగుతున్నామో లేదో చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు దేవుడి కొలత ఎలా ఉందో చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు చూడండి, కృతజ్ఞత లేని వారి ఎడల దేవుడు ఇప్పుడు ఏమైనాడట? ఉపకారి అయినాడు. ఇప్పుడు మనం కూడా కృతజ్ఞత లేని వారు మనకి ఎవరైనా ఉంటే మనం ఏమంటాం? కనీసం చిన్న కృతజ్ఞత కూడా లేదు. ఇన్ని చేశాము, ఇంతగానో మనం సహాయం చేశాము, కనీసం చిన్న కృతజ్ఞత కూడా లేదు మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడు? అలాంటి వారు ఏంటంటే మళ్ళా నువ్వు ఉపకారి అయి ఉండండి. వాళ్ళు కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఉపకారిగానే ఉండు. కృతజ్ఞత కలిగి లేరని చెప్పేసి వాళ్ళకు అపకారిగా ఉండొద్దు అన్నాడు. ఉపకారిగా ఉండు, నో ప్రాబ్లం, ఇబ్బంది లేదు. వాళ్ళు నీకు ఎంత కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు, నిన్ను వాడుకొని అసలు నీకు ఏం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు వారి పట్ల ఉపకారిగానే ఉండు. అది తండ్రి ఇప్పుడు ఏమైనాడు? కనికరము కలవారై ఉన్నాడు. కాబట్టి మీరు కూడా కనికరము గలవారై ఉంటారు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి మీకు తీర్పు. మీరు దేని గురించి కూడా తీర్పు తీర్చదు అసలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఆ వ్యక్తిని ఫలానా అని జడ్జ్ చేయొద్దు. ఆ వ్యక్తి ఫలానా అని మనం ఏ పరిస్థితుల్లోనైనా, స్థితిగతులను బట్టైనా, వాళ్ళు లేమిలోనైనా, ఆకల్లోనైనా, లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లోనైనా, ఇంక ఏ విషయంలోనైనా మనం ఆ వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. సమస్తము దేవునికి అప్పగించుకోవాలి. నేరము మోపొద్దు, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. నేరాలు మోపుతా ఉంటాం కదా. యేసు ప్రభు మీద ఎన్నో నేరాలు మోపబడ్డాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? సైలెంట్ గా ఉన్నాడు. ఎన్ని తీసుకొచ్చి నేరాలు నెత్తి మీద ఒకటొకటి వేస్తుంటే ఆయన సమాధానం చెప్పుకోలేడని మనం అనుకుంటే చాలా సందర్భాలు నేరాలు మోపుతా ఉంటే, వామో దీనికి నేను ఎంబడే రిజల్ట్ సమాధానం చెప్పకపోతే నన్ను ఒక దోషిలాగా చూస్తారని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు సైలెంట్ గా ఉన్నాడు. ఎన్ని నేరాలు మోపుతున్నా సరే ప్రభు వారు సైలెంట్ గా ఉన్నాడు. ఈరోజు నీ మీద నా మీద నేరాలు ఎన్నో రావచ్చు, మోపచ్చు. కానీ మనం ఎలా ఉండాలి? సైలెంట్ గా. ఆ నేరం మన మీద మోపబడ్డదని చెప్పేసి వెంబడి వెళ్ళిపోయి దాము దూము చేసేది.
అలా చేస్తే దేవుడు మనల్ని కూడా అట్లా దేవుడు ఏపుతాడు నూనెలో నరకం. కానీ అప్పుడు ఏం చేయాలి? మనం నేరాలు మన మీద మోపుతున్నప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఎలా మోపుతారో తెలుసా? నేనున్నప్పుడు నా గురించి చెప్తారు, నేను లేనప్పుడు మీ గురించి చెప్తారు, మీరున్నప్పుడు నా గురించి చెప్తారు. ఇలాగ నేరాలు మోపుకుంటా ఉంటారు. అప్పుడు తెలిసినప్పుడు ప్రభు ఇదేదో తెలియక మాట్లాడుకుంటున్నారు, క్షమించే ప్రభు అని చెప్పేసి సైలెంట్ గా ఉండటమే ప్రాముఖ్యం. ఎందుకంటే పూర్తిగా మనకు తెలియదు వాడి గురించి, ఆ నేరం గురించి మనకు పూర్తి తెలియదుగా. కొన్ని సందర్భాల నేరాలు లేకపోయినా మోపుతారు. అవునా కదా? మోపుతారా లేదా? యేసు ప్రభు మీద నేరాలు చేశాడని మోపారా, చేయక మోపారా? చేయకే కదా మోపారు. అందుకే ప్రభు సైలెంట్ ఉన్నాడు. ఈ నేరం నా మీద మోపినా రేపు రోజు మీకు తెలుస్తుంది నాయన. ఈ రోజు నాకు తెలిసిందని మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి, కంగారు పెట్టేసి, మిమ్మల్ని క్షమించేసి అలాంటి వ్యక్తిత్వం ప్రభుది కానీ కాదు. మంది కూడా అలాగా కానీ కాకూడదు. ఇప్పుడు తెలుస్తుంది రైట్. క్షమించుడి, అప్పుడు మీరు కూడా క్షమించబడతారు. అన్ని విషయాల్లో క్షమించేసేయండి, అంతే సింపుల్ గా. శత్రువుని క్షమించండి, మీరు చేయని వారిని క్షమించేసేయండి. ఇప్పుడు అప్పుడు మీకు ఇవ్వబడింది. అనొచ్చి కుదించి మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఇవన్నీ మనం చేసినప్పుడు మనుషులు చేసినట్టు తెలుసా? అప్పుడు వాళ్ళ కొలత పట్టుకొని వస్తారు. ఏ కొలత? శత్రువు అనే కొలత పట్టుకొని వస్తారు. కొలిసి వచ్చేవాడు తెలుసా? నేను శత్రువునైనా సహోదరా, నన్ను ప్రేమించావయ్యా అనే కొలత పట్టుకొచ్చి నీ ఒడిలో పెడతారు. ద్వేషించేవారు వచ్చి నేను ద్వేషిస్తున్నా సరే నువ్వు నాకు మేలు చేసావయ్యా అని ఏం చేస్తారు? నీ ఒడిలో దాన్ని తీసుకొచ్చి పెడతారు. అర్థమవుతుందా? ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే మనము పరలోకపు తండ్రి కుమారులను. ఇవన్నీ మనం చేయగలిగినప్పుడే ఆ అద్భుతమైన కొలతతో మనం కొలవబడతాం. ఆ కొలతలన్నీ ఇప్పుడు ఏదైతే మనం కొలుచుకున్నామో ఆ కొలతలన్నీ వచ్చి నీ ఒడిలో అలాగే కుదిస్తూ ఉండాలన్నమాట. అలా వస్తూ ఉండాలి, నీ ఒడిలో అలా పడుతూ ఉండాలి. ద్వేషించేవారు వచ్చి నీ ఒడిలో ఉండాలి, శత్రువులు వచ్చి నీ ఒడిలో ఉండాలి, బాధించేవారు వచ్చి నీ ఒడిలో ఉండాలి. అనగా ఆ కొలతతో మనం కొలిసినప్పుడు వాళ్ళందరూ చూడాలి, కుదిస్తూ నిన్ను ఘనపరుస్తారు. ఆ రీతిగా దేవుడు ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మీతో నేను చెబుతున్న మాటలు, ఆత్మ సంఘంతో చెబుతున్న మాటలు చెవున్న వీళ్ళందరూ కూడా వింటే అవి మీ విడికులు ఫలింపగలిగితే మీకు అద్భుతమైన కొలతతో దేవుడు కొలిచి మిమ్మల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తారు. ఆ రీతిగా మనమందరం కొలుచుకుందామా? ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ మాటలు రాసుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలన చేసి, ప్రభువా ఈ కొలతలో నేను ఈ రోజున ఉండలేకపోయానేమో, ప్రేమించే కొలతలో, మేలు చేసే కొలతలో, ప్రార్థించే కొలతలో, ఇలాంటి కొలతలో నేను ఒకవేళ లేకపోయి ఉన్నానేమో, ప్రభువా ఈ రోజున ఈ కొలతలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. తీర్మానం చేసుకొని మనము ప్రభు చేత మనం సిద్ధపడదాం. దేవుడి మాత్రం మన వీటిల్లో దీవించి బలభరితం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, చిన్న తీర్మానం చేసుకున్నాం. ఒకటే తీర్మానం, ప్రభువా నేను ఏ కొలతతో కొలుస్తానో నాకు అదే కొలత కొలవబడుతుంది కనుక నేను నీకు ఉపయోగకరమైన మేలుకరమైన కొలతతో కొలవబడ్డాను. నన్ను సిద్ధపరచు ప్రభువా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా?